టియర్ 86S బ్యాచ్ స్టూడెంట్స్ మనం ఒక కొత్త మైల్ స్టోన్ రీచ్ అయ్యాము. యాన్సిబుల్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పటి వరకు మీరు చెక్ చేసుకుంటే లాస్ట్ 1 మంత్లో మనం ఎంతో ప్రోగ్రెస్ని అచీవ్ చేసాము. అసలు ఏమీ ఐడియా లేని సిచ్యువేషన్ నుంచి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాము. ఒక ప్రాజెక్ట్ని మాన్యువల్గా డిప్లాయ్ చేసాము, డొమైన్ అటాచ్ చేసాము, షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాము, మానిటరింగ్ నేర్చుకున్నాము. అసలు స్క్రిప్టింగ్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, లూప్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్నాము. జీమెయిల్ పంపించాము మానిటరింగ్ చేసి. దాని తర్వాత మళ్ళీ అదే రోబోషాప్ని షెల్ యూస్ చేసి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటో మనం అర్థం చేసుకొని యాన్సిబుల్ నేర్చుకున్నాము. యాన్సిబుల్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎందుకు అంత పాపులరు, అందులోనే ఎస్పెషల్లీ యాన్సిబుల్ ఎందుకు పాపులర్ అనేది తెలుసుకున్నాము. దాని తర్వాత అదే రోబోషాప్ ప్రాజెక్ట్ని యాన్సిబుల్ యూస్ చేసి సక్సెస్ఫుల్గా రోల్స్ యూస్ చేసి కూడా మనము దాన్ని కంప్లీట్ చేసాము. సో ఇదంతా ఒక పెద్ద అచీవ్మెంటు, ఇదొక మైల్ స్టోను. చిన్న చిన్న మైల్ స్టోన్స్ మనం రీచ్ అవుతున్నప్పుడే ఫైనల్గా మన గోల్ అనేది ఆబ్వియస్లీ పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో 3 months 4 months 6 months తర్వాత గురించి ఆలోచించొద్దు. ఇలా మీరు ఒక రైట్ పాత్లోకి ఎంటర్ అయ్యేప్పుడు మనం వేసే ప్రతి స్టెప్ కూడా టువర్డ్స్ అది సక్సెస్ వైపే ఉంటుంది. ఓకే, ఎండ్ గోల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ మైల్ స్టోన్తో మీరు హ్యాపీగా ఉండండి. డెఫినెట్లీ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే పర్సనల్ సాక్రిఫైస్ అనేది ఈ టైంలో ఇంపార్టెంట్. ఓకే, యా, సో హ్యావ్ ఏ హ్యాపీ నైస్ వీకెండ్. సీ యూ ఆన్ మండే.